అప్పుడు చేసుకునే పండగలకి ఇప్పుడు చేసుకునే పండగలకి చాలా తేడా అయితే ఉంది. అన్నీ మిస్ అవుతున్నా మా నాన్నతో సహా. ఇంటిని నీట్గా డెకరేట్ చేసుకోవడానికి నాకు సపోర్ట్ చేసేది, హెల్ప్ చేసేది మా నాన్నే. అప్పటి జ్ఞాపకాలే వేరు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్. మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి, మంచి హెల్తీగా ఉండాలని చెప్పి, మీరు కోరుకునేవన్నీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. క్యాలెండర్ మారినప్పుడల్లా న్యూ ఇయర్ అయితే వస్తుంది. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రొటీన్గా జరిగిపోతూనే ఉంటాయి మన పనులు. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసే లోపల రోజులు అయితే అయిపోతున్నాయి. 31st మిడ్ నైట్ కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఆదర కేక్ అయితే బుక్ చేసినాను. ఐజీపీ వాళ్ళైతే ఆర్డర్స్ తీసుకున్నారు. వేరే వాళ్ళకి ఎవరు కాల్ చేసినా సరే ఆర్డర్ తీసుకోవట్లేదు. ఎట్లో కొట్ల వాళ్ళు కేక్ అయితే ఆన్ టైంకి అయితే డెలివరీ చేసినారు తొందరగానే. మిడ్ నైట్ కట్ చేద్దామని ప్లాన్ ఉండే, మిడ్ నైట్ కాదు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కట్ చేయలేదు. మిట్ట మధ్యాహ్నం కట్ చేసుకొని తిన్నాం మేము. కేక్ చూడంగానే నేను కొంచెం డిసప్పాయింట్ అయినాను. దాని మీద న్యూ ఇయర్ అని ఏమీ రాయలేదు, కనీసం టాపర్ అయినా పెట్టలేదు అని చెప్పి నేను ఫీల్ అవుతా ఉంటే, మా వాళ్ళకి అసలు ఆ ఫీలింగ్స్ తో సంబంధమే లేదు. మా బుడ్డోడైతే కత్తి తీసుకొని తిరుగుతున్నాడు. ఎప్పుడప్పుడు కోసి పారేద్దాం అని చెప్పి దాని చుట్టూరే తిరుగుతున్నాడు. ఇంకా రాత్రి ఊరికే జస్ట్ ఇంటి ముందర హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే రాసుకున్నాను. ఈ డెకరేషన్ ఎక్కడో చూసినాను అనుకుంటున్నారా? ఆల్రెడీ ముందు వీడియోలో ఉంది, కానీ రెండు అయితే సేమ్ కాదు. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. రెండు చెక్ చేసి చూసుకోండి. ఆ యూనికార్న్ డోర్ కర్టెన్ అయితే మీషోలో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కానీ క్లాత్ కానీ. నాకు పండగ కన్నా ఇంటిని డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. లైట్స్తోను మరీను. నేను లైట్స్తో డెకరేషన్ చేసేటప్పుడు అనుకున్నా ఈ నెల కరెంటు బిల్లు వాసిపోతుందని. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కరెంటు బిల్లు కూడా వచ్చేసింది, బాగానే పడ్డది. బయట ఏమో మొత్తం లైటింగ్స్ వేసేసి మంచి పార్టీ లుక్ అయితే ఇచ్చినాను. ఇంట్లో వచ్చేసరికి ఇట్లా సింపుల్ లుక్ అయితే డెకరేట్ చేసేసుకున్నాను. న్యూ ఇయర్ కి ఎట్లా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఒక రొటీన్ డే లాగా అయిపోతుంది. క్యాలెండర్ మారిందా, డేట్ మారిందా, ఇయర్ మారిందా, అంతే అయిపోతుంది. ఒకటేమైనా తిరిగి పనులన్నీ చేసుకొని ఆ రోజు వంట చేసుకునే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. ఏం లేకపోయినా కడుపు అయితే ఊరుకోదు కదా, నకనకలాడుతుంది. తిండి కోసం వెతుకులాట అయితే మొదలు పెట్టినాం. అన్లిమిటెడ్ బఫేకి పోతే జనాలు కూడా అన్లిమిటెడ్ గానే ఉన్నారు. తీరా అక్కడ పోతే అన్నం అయిపోయింది, ఒక ½ an hour వెయిట్ చేయండి బిర్యానీ అని అన్నారు. అంత ఓపిక కూడా మాకు లేదు. ఇంకో రెస్టారెంట్కి అయితే పోయినాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఫుడ్ అంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు మేమైతే. చాలా అంటే చాలా బాగుంది. రెస్టారెంట్ చూడడానికి అంత హడావిడి లేకపోయినా న్యూ ఇయర్ కాబట్టి బాగా డెకరేషన్ అయితే చేసినారు. లిమిటెడ్ టేబుల్స్ ఉన్నాయి, చాలా పీస్ఫుల్ గా ఉంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. మా బుడ్డోడు ఇంకా పోంగలోనే మెనూ కార్డ్ ని అటు ఇటు తిప్పుతున్నాడు. ఆయనకేం అర్థమైందో నాకైతే అర్థం కాలేదు. మేము ఇంకా వింటర్ సీజన్ వచ్చినప్పటి నుంచి హాట్ వాటర్ తాగడం అయితే స్టార్ట్ చేసినాం. బయటకు పోయినా సరే బాటిల్ అవే పోసుకుని పోతున్నాము. రెస్టారెంట్ లో కూడా ఆ వాటరే ముగ్గురు షేర్ చేసుకున్నాం మేము. మా బుడ్డోడికి స్టార్టర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. మేము తెప్పించుకున్న స్టార్టర్ చికెన్ 65. వెట్గా వద్దు, కొంచెం క్రిస్పీగా చేయండి. మా వాడికి క్రిస్పీగా ఉంటే తింటాడు మా బుడ్డోడికి, అందుకని చెప్తే వాళ్ళు కొంచెం క్రిస్పీగా చేసి ఇచ్చినారు. ఒక కుండ బిర్యానీ, ఒక స్పెషల్ రెస్టారెంట్ స్పెషల్ బిర్యానీ అయితే తెప్పించుకున్నాం. అన్ని చాలా బాగున్నాయి. లాస్ట్ లో ఒక డెజర్ట్ కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. కొంచెం క్వాంటిటీ అయితే తగ్గింది, రేట్ కూడా పర్లేదు, మినిమం గానే ఉంది. ఇంకా తినేసిన తర్వాత కాసేపు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటికి పోదామని చెప్పేసి నక్లెస్ రోడ్డుకి పోయినాము. అసలు ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. ఒక్కొక్క చోట అరగంట ఆపుకొని పోవాల్సి వచ్చింది. సగం దూరం పోయి ఇంకా మనం పోలేంలే ఇంత ట్రాఫిక్ లో అనుకుని మళ్ళీ నీకు వచ్చి మధ్యలో ఒక షాపింగ్ మాల్ కనిపిస్తే, ఇంకా ఎట్లా న్యూ ఇయర్ కి కొత్త బట్టలు వేసుకుంటాం కదా, కనీసం 4 ఫోజులు ఇచ్చి ఫోటోలైనా దిగుదామని చెప్పేసి 4 వీడియోలు తీసుకొని 4 ఫోటోలు దిగి ఇంటికైతే వచ్చినాము. కానీ ఆ ట్రీ కింద ఉన్న గిఫ్ట్స్ చూసి దాంట్లో ఏమైనా ఉండి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తే ఎంత బాగుంటుందో కదా అని అనుకున్నాను. అనుకోవడానికే బాగుంటాయి, ఇవ్వడానికైతే బాగుండవు. అట్లా ఇస్తే షాపింగ్ మాల్ వాళ్ళు ఆరిపోతారు అనిపించింది. మధ్యాహ్నము లేట్గా తిని అది హెవీగా తినేసరికి నైట్కి మాకు ఆకలేయలేదు. ఇంకా లైట్గా దోశ తినేసి ఇంటికి పోయి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా బుడ్డోడికి గ్రీటింగ్ కార్డ్స్ పిల్లలకి ఇవ్వాలని చెప్పి కొన్న షాప్లో పేర్లు అయితే రాస్తున్నాను నేను వాటన్నిటి మీద. అవి చూడంగానే పాత జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చినాయి. ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేసుకోవడం, ప్రతి ఒక్కరికి విష్ చేయడము, గ్రీటింగ్ కార్డ్స్ పంచుకోవడం, రూపాయి చాక్లెట్ ఇవ్వడం, అర్ధరాత్రి 12-1 గంటల వరకు ఇంటి ముందర ముగ్గులు వేసుకోవడం, హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకోవడం. అప్పట్లో ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు, ఈ సోషల్ మీడియా అనేది అస్సలేదు. అన్ని డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ విషింగ్ కానీ, కేక్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఇవన్నీ వాట్సాప్ లో సోషల్ మీడియాలోనే జరిగిపోతున్నాయి. ఈ రోజు వీడియో ఇది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీ ఒపీనియన్స్ ఉంటే